సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉదయకాల సమయంలో నా యందు నిలిచి ఉండుడి అనే మాట తీసుకొని ఉదయకాల సమయంలో ఎవరు ఎక్కడ నిలిచారు 5 విషయాలు ఉదయకాల సమయంలో మనం విన్నామండి. గుర్తున్నాయండి ఎవరికైనా? 1, మిరియాము ఆశతో ఎవరి కొరకు నిలబడింది? తమ్ముడు కొరకు నిలబడింది. 2, యెహోషువ దేవుని దూత ఎదుట నిలబడ్డాడు. 3, ఇస్కరియోతు యూద విరోధులతో నిలబడ్డాడు. 4, స్టెఫను విశ్వాసములో నిలబడ్డాడు. 5వది ఆఖరిది, రక్షింపబడిన జనసమూహము సింహాసనము ఎదుట నిలవబడ్డారు. చాలా మంచిది. ఇంకోసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి కూడా మనం చదువుకున్నాము, నా యందు నిలిచి ఉండుడి. 5 విన్నాం. ఇంకా చాలామంది ఉన్నారు. మనం కూడా నిలబడాలని మధ్యాహ్నం కన్నీటితో, వేదనతో హృదయపూర్వకంగా ప్రార్థన చేశాం. అయితే నిలిచి ఉండుట అంటే అసలు అర్థం ఏంటి? ఈ రాత్రి 5 అర్థాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. నిలబడాలి. నుంచున్నారండి, వాళ్ళు నుంచున్నారు, 5 నుంచున్నారు, నేను నుంచున్నాను, ఇప్పుడు మీరు నుంచున్నారు అని అంటారు. అసలు నిలిచి ఉండుట అంటే ఆధ్యాత్మికమైన అర్థాలు ఏంటి? ఎన్నో ఉన్నాయి. నేను ఈ రాత్రి 5 అర్థాలు చెప్తా, జాగ్రత్తగా వినండి ప్రియులారా. జీవితానికంటూ అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. అర్థం తెలియక వ్యర్థంగా బ్రతకబాకన్నాడు ఒక పెద్ద ఆయన. కనుక అర్థం ఉండాలండి ఏది చేసినా. నిలబడాలి, నిలుచో, నిలబడాలి. అసలు నిలబడటం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాండింగ్? నిలబడుట, నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటో ఎన్నో అర్థాలు ఉన్నాయి. కానీ ఈ రాత్రి అవసరమైనవి, ఈ ఉపవాస కూడికలలో మనం కోరుకొనదగినవి, మనం ప్రతిష్ఠించుకొనవలసినవి ఒక 5 విషయాలు ఈ రాత్రి మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. నిలిచి ఉండలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రియులారా. కారు లేకపోయినా పర్లేదంట, కాలు ఉంటే చాలంట. ఎందుకంటే కారన్నా పెట్రోల్ అయిపోయి ఆగిపోద్దేమో కానీ తిరిగే కాలు, తిట్టే నోరు ఆగదంట. కనుక నిలబడాలంటే ఏం కావాలండి? కాళ్ళు కావాలి కదా. ఒక్కసారి మనం వేరే రకంగా అపార్థం చేసుకోవడం కాదు, వాళ్ళని తక్కువ చేయటం కాదు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం అంటే కాళ్ళు లేని వాళ్ళు ఎంతమంది లేరండి? నిలబడాలని ఎంత ఆశ అండి వాళ్ళకి. నీకులాగా నిలబడాలి, నాకులాగా నిలబడాలి, నీకులాగా మెట్లెక్కాలి, దిగాలి, గంతులు వేయాలని ఎంతో ఆశ. కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. ఎందుకో తెలుసా? ఏమి లేవండి వాళ్ళకి. దేవుడు నిన్ను ప్రేమించి ఇంతవరకు దేవునికి నిజంగా నీ హృదయంలో దేవునికి నచ్చేది ఒక్కటే లేకపోయినా దేవుడు నీకు నాకు ఏమిచ్చి నిలబెడుతున్నాడో తెలుసా? రోజు పాదాలు ఇచ్చాడండి. కృతజ్ఞత కలిగి ఉండవా? మరి
ఎవరో ఒక అన్నాడు, భూమి మీద స్వచ్ఛమైన గజ దొంగ అంటూ ఎవడనున్నాడు అని అంటే స్టువార్ట్పురం వాళ్ళు కాదు, బీహార్ వాళ్ళు కాదంట, కృతజ్ఞత లేనోళ్ళే స్వచ్ఛమైన గజ దొంగలంట. ఇప్పుడు ఆ కృతజ్ఞత ఏంటంటే, ప్రభువా నేను నమ్మకంగా ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, నీ సన్నిధి వచ్చినా రాకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు అన్నీ ఇచ్చావుగయ్యా, అన్నిటికీ మించి నిలబడదగిన కాళ్ళు ఇచ్చావు. మరి నేను ఇచ్చే కృతజ్ఞత ఏంటి? కృతజ్ఞత లేని వాడే స్వచ్ఛమైన గజ దొంగ. కనుక ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఈలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తం అంటే ఇష్టం. కనుక నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఈ రాత్రి నేను ఒక 5 అర్థాలు మీ ముందు ఉంచుతాను. ఈ రాత్రి మనం ఆ అర్థాలతో దేవునితో ఆనందంగా జీవించుదుము గాక. ఇంగ్లీష్లోనండి ఒక్క మాట చెప్తే తెలుగులో నానా అర్థాలు వస్తాయి. దానికి చదువుకున్న పిల్లలకు బాగా తెలుసు. తెలియని వాళ్ళు అనుకుంటారు, ఆ ఇంగ్లీష్ చెప్పి ఆయన ఒక్క మాటే చెప్పాడు, ట్రాన్స్లేషన్ చెప్పినోడు ఇంత బోరు చెప్పాడు అంటే తెలియదుగా మరి వాళ్ళకి. ఎందుకంటే ఒక్క మాట ఇంగ్లీష్లో ఉంటే దానికి తెలుగులో ఎన్నో రకాలుగా చెప్పొచ్చు బ్రిల్. అందుకే జీవితంలో కూడా ఏముండాలో తెలుసా? ఏమి లేకపోయినా అర్థం చేసుకునే మనసు ఉంటే చాలని. అందుకే అప్పుడప్పుడు భార్యలు భర్తలను ఏమంటారు తెలుసా? అయ్యా ఇంకెప్పుడు నన్ను అర్థం చేసుకునేది. పెళ్ళి 25 ఏళ్ళు అయిపోయింది, సిల్వర్ జూబిలీ అయిపోయింది, గోల్డెన్ జూబిలీ అయిపోయింది, కానీ నీ మనసు మాత్రం నా మీద జాబిలీలాగా రాట్లా. ఇంకెప్పుడయ్యా నువ్వు నన్ను అర్థం చేసుకునేది? ఈ అర్థం చేసుకునే మనసు లేనప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటేనేవి, ఏం తీసుకొచ్చి పెడితేనేవి, అర్థంతో ఒక్క కృతజ్ఞత వచ్చిన, అబ్బా ఈరోజు బాగా కష్టపడ్డావు అమ్మాయి, అసలు నువ్వే లేకపోతే నా కడుపు నింపేదా, నీకు కృతజ్ఞత అన్నావు అనుకో, కొండ మీద కొండ ఎక్కదామా? ఇక నువ్వు అడగకుండానే చెప్పేసి, ఏమండి హార్లిక్స్ దేనా, బూస్ట్ దేనా, కాఫీ దేనా, లేకపోతే దేవాది దేవుడు కూడా అలాగంటాడు. నువ్వు కానీ కృతజ్ఞత కలుగుంటే ఉదయం లేచే లోపే, ఏమ్మా ఆరోగ్యం కావాలా, ఇస్తా, తీసుకో, అడగక్కర్లా. దేవునికి స్తోత్రం. పిల్లలకు ఫీజు కట్టుకోవాలా, నువ్వు అడగక్కర్లా, నేను ఇస్తా, తీసుకో. మీ ఆయన లెగవలేకపోతున్నాడో, లేచి నిలబెడతాను, తీసుకో. ఎప్పుడో తెలుసా? ఏం కలిగి ఉన్నప్పుడు? కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటే నిలిచి ఉండుట అంటే ఏంటో తెలుసుకొని ఆ అర్థంతో బ్రతకటమే నిజమైన కృతజ్ఞత. సేయింగ్ థ్యాంక్స్ ఈజ్ గుడ్ బట్ గివింగ్ థ్యాంక్స్ ఆర్ బెటర్ అన్నాడు ఒక ఆయన. అంటే నోటితో కృతజ్ఞత చెప్పడం మంచిదే, కానీ చేతలతో చెప్పే కృతజ్ఞత ఇంకా మంచిదంట. ఈ రాత్రి అది చెయ్యాలండి మనం. అది చేస్తే నువ్వు అడగక ముందే అక్కర్లన్నీ ఇస్తాడండి. ఇవ్వడంటారా? చెప్పండి మీరు. అడగక ముందే అక్కరలన్నీ అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను తెలిసిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా, మమతల మహారాజా యేసురా రాజా, మమతల మహారాజా నా యేసు రాజా. ఏం తెలిసిన వాడంటండి? అందరు చెప్పండి, ఏం తెలిసినవాడండి? అవసరాలు తెలిసినవాడే. కనుక నువ్వు నోరు తెరిచి అడిగే ముందే, బైబిల్లో ఒక మాట ఉందండి, తన ప్రియులు నిద్రించుచుండగా నువ్వు వారికి ఇచ్చుచున్నావు. నువ్వు ప్రార్థించి నీ మనసులో, ప్రభువా ఏంటి నాయన ఇది కొద్దుగా ఉంది నాయన, పొద్దుటే ఫీజు కట్టాలి, పొద్దుటే ఈఎంఐ కట్టాలి, పొద్దుటే ఆ అమ్మాయి కట్టాలి, ఈ అమ్మాయి కట్టాలి. ఏ అమ్మాయి అండి? ఈ అమ్మాయిలు ఎక్కువైపోయారు ఇప్పుడు. ఈ అమ్మాయి ఎక్కువైంది, ఆ అమ్మాయి యొక్క. అందుకే ఈ అమ్మాయి ఏ అమ్మాయి లేనివాడు ప్రశాంతంగా నిద్రపోతాడంట. ఆ నిద్ర కావాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా?
కృతజ్ఞత కలిగి ఉందురుగాక. ఆ కృతజ్ఞత ఈ రాత్రి మనం వినబోయే సబ్జెక్ట్ ఏంటంటే, నిలిచి ఉండుట అంటే అర్థాన్ని కలిగి ఉండటమే నిజమైన కృతజ్ఞత. కనుక హృదయపూర్వకంగా మీ దాసులతో పాటు, దాసురాలతో పాటు, పెద్దయ్య గారితో పాటు నేను కూడా కోరుకొని బయలుదేరుతాను. ఏంటో తెలుసా, మీ అందరి అక్కర్ల దేవుడు తీర్చునుగాక. ఈ రాత్రి మీరు ఎందుకంటే ఇలాగా నడవబోతున్నారు, నమ్ముతున్నాను ప్రియులారా. నమ్మువానికి సమస్తము, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. కనుక నమ్మకాన్ని వమ్ము చేయరుగా అమ్మ. ఒట్టేయండి మరి. ఒట్టేస్తాగా నువ్వు దాటంగా గట్టేస్తామంటారా? ఒట్టు తీసి గట్టి మీద ఎట్లా లేవమ్మ, ముందే చదువుతున్నా. దేవునితో మనం ప్రేమగానే ఉందామండి. ఆయన ఇలా ఉన్నప్పుడట ఆయన ఏం బాధ పెట్టి దేవుడు కాదని. అప్పుడు ఏమంటాడు తెలుసా, అబ్బా నీకు నాకు మధ్య ఇంత ప్రేమ ఉంటే నువ్వు ఎక్కడో దూరంగా ఉంటావేంటి, రా నేను నా భుజముల మీద నేను నిన్ను ఎక్కించవచ్చు. చప్పలు కొట్టవా మరి బిగ్గరగా. ఇంకా ఆయన ఏమంటాడో తెలుసా అండి, నువ్వు కానీ ఇలా కృతజ్ఞత కలిగి నువ్వు నవ్వుతా నన్ను నవ్విస్తూ ఉంటే నీ ప్రవర్తన ద్వారా ఆయన ఏమంటాడంటే, ముదిమి వచ్చు అంతవరకు ఎత్తుకునేవాడను నేనే. ఆయన తల వెంట్రుకలు నెరవేరు వరకు ఎక్కడ పెట్టుకుంటాడంట, అక్కడ ఆగండి అమ్మ. మీ పాపని ఎన్ని సంవత్సరాల దాకా సంకనేసుకుని తిరిగావు ఏమ్మా? ఎత్తుకున్న వాళ్ళు చెప్పండి. 6 3 అయ్యి బాబు ఎంత స్వార్థం అమ్మా. 3 సంవత్సరాల దాకా ఎత్తుకున్నావు నువ్వు, కానీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా, ముదిమి వచ్చు అంతవరకు ఎత్తుకుంటాను. ఒట్టు మరి బిగ్గరగా చప్పట్లో, బిగ్గరగా. ఇంతకన్నా ఇంకేం కావాలండి మనకి చెప్పండి? బతుకున్నంతకాలం ఆయన మనల్ని ఎత్తుకుంటే ఏ బాధ ఉంటుందండి? ఆయన మనల్ని బ్రతుకున్నంతకాలం ఆత్మీయతలో, అందుకు చూడవలసిన పని లేదు. పెద్దహైన యాహోను గాయకు ఉత్తరం రాస్తే ఏమంటాడంటే, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో సౌఖ్యముగా వర్ధిల్లాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని విషయాల్లో అండి? అన్ని విషయాల్లో. ఈ రాత్రి మరొకసారి హృదయపూర్వకంగా మీ దాసులతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను, ఆత్మీయతతో పాటు మీరు మనము అందరం అన్ని విషయములలో వర్ధిల్లుదుముగాక. అలా అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలిచి ఉండాలి. నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటి? నెంబర్ 1, ఇప్పుడు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి ప్రియులరా. జాగ్రత్తగా మనస్సు పెట్టి వింటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నువ్వు నిలిచి ఉండే అర్థంలో ఉంటేనే ఇప్పుడు దాకా చెప్పిన ఆత్మీయమైన ఆశీర్వాదాలు, భౌతికమైన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి రెడీగా పెట్టాడండి. అందుకోవటమే మనం ఇంకా నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి. ప్రియులారా, నిలిచి ఉండుట అంటే మొదట అర్థం ఏంటంటే, నా వైపు చూడండి, ముందు అర్థం చెప్తాను, తర్వాత వాటికి రిఫరెన్స్లు ఇస్తాను. నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ సంబంధము కలిగి ఉండుట. ఏ సంబంధం అండి? ఈ సంబంధం కలిగిన వాళ్ళే నిలిచుంటారండి. భార్యాభర్తల బంధం కలిగిన వాళ్ళే ఒక చోట నిలిచుంటారు కాపురం చేస్తూ. తల్లిదండ్రులు పిల్లల బంధం కలిగి ఉన్న వాళ్ళే ఒక చోట ఒక కుటుంబంగా నిలిచి ఉంటారు వాళ్ళు. ఒక స్కూల్లో టీచర్ పిల్లల బంధం కలిగి ఉంటేనే ఆ స్కూల్లో వాళ్ళు రోజు అక్కడ కలిసి ఉంటారు వాళ్ళు. అలాగే దేవునితో నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే, నా యందు నిలిచి ఉండుడి అని అంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. చాలా జాగ్రత్తగా వినాలండి. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆయన పరిశుద్ధుడు మొదటిగా. అందుకే నేను పరిశుద్ధుడును గనక మీరును ఎవరు పడితే వాళ్ళు నుంచోలేరండి. నిలిచి ఉండుట అంటే మొట్టమొదటి అర్థం ఏంటంటే ఆయన అంటున్నాడు, నా యందు నిలిచి ఉండుడి. ఎంత లోతైన అర్థం ఉందంటే అంత కష్టమైంది కూడా అది. ఎందుకంటే ఆయనతో నిలబట్టం అంటే ఆషామాషా కాదు. ఆయన మొట్టమొదటిగా పరిశుద్ధుడైన దేవుడు ఆయన. చాలామంది అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, ఏమండి మీతో పాటు తూగే అంత తాహత ఉందా మాకు అని అంటాం. ఎవరితో? మనకంటే కొంచెం ఎక్కువగా ఉన్న మన బంధువులతో, మన స్నేహితులతో, మీతో పాటు తూగే అంత తాహత ఉందా మాకు అని అంటావు. వాస్తవమే, ఒప్పుకుంటావు. అలాగే మరి నీ తోటి మనిషితోనే నువ్వు తోకకపోతే అతి పరిశుద్ధుడైన దేవునితో నిలబడే ఈ మాట అన్నందుకు నన్ను మన్నించండి, దమ్ముందా మనలో? హలో,
నాలో లేదు, నీలో లేదు. నిలబడే దమ్ము మనలో లేదు, కానీ పక్కన నిలబెట్టుకునే దమ్ము ఆయనకుంది. కొట్టు కొట్టు కొట్టు, చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందుకే ఆయన ఈజీగా అంటున్నాడు, నా యందు మీరేం చేసి ఉండాలి? నిలిచి ఉండాలి. అంత ధైర్యం ఎవరికి ఉందండి ఆయన పక్కన నిలబడటానికి? జ్ఞానవంతులు పిల్లలతో పాటు కలిసి నాకు కూడా ఇంగ్లీష్ మాట్లాడని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ వస్తే పక్కన నిలబడి వెళ్ళిపోయి నేను కూడా హౌ ఆర్ యూ, వాట్ డు యూ డు, ఈడేవుడు ఆడేవుడు అంటాం. ఒకళ్ళు రాలేదనుకో, వాడు హౌ డు యూ డు, ఈడేంటి రా అంటావు నువ్వు వెళ్ళి. ఎందుకంటే మనకి ఏం రాదు అక్కడ కదా. ఇంగ్లీష్ రానుడు పక్కనే నిలబడకపోతే అమ్మ 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 అందరూ అనండి, ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడగలిగిన ఆ వరాన్ని ఇవ్వగలిగిన దేవునితో నిలబడగలవా? దేవునితో నిలబడగల. ఈ రాత్రి ఒక్క తీర్మానం చేసుకో, నాకు నిలబడే ధైర్యం లేదయ్యా, నాకు నిలబడే యోగ్యత అంతకన్నా లేదయ్యా, కానీ నిలబెట్టుకునే యోగ్యత నీకు ఉంది కనుక నేను నిలబడతా అనండి. కనుక నేను నిలబడతానండి. ఆశీర్వాదం పొందుకునే యోగ్యత నాకు లేదు, కానీ ఆశీర్వాదం ఇచ్చే యోగ్యత నీలో ఉంది ప్రభా. కనుక ఆయన అర్థంతో అన్నాడండి, నా యందు నిలిచి ఉండు. ఎందుకో తెలుసా? నేను అంత ప్రేమ కలిగిన వాడిని. నీవు నన్ను ప్రేమించక ముందే ఆయన మనల్ని ప్రేమించాడండి. ఆమె బిగ్గరగా. మనం ఆయన సన్నిధి నుంచి ఎంతగా దూరంగా వెళ్ళిపోతున్నామో ఆయన ప్రేమ మనల్ని అంతగా వెంటాడుతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అదే అర్థంతో అంటున్నాడు, నా యందు నిలిచి ఉండు అంటే అర్థం ఏంటంటే ఏ బంధం కలిగి ఉండాలో తెలుసా? పరిశుద్ధ సంబంధం అనండి. ఏ బంధం అండి? భూమి మీద చాలా సంబంధాలు ఉన్నాయి. భార్య భర్తల సంబంధాలు ఉన్నాయి, తల్లిదండ్రుల సంబంధాలు ఉన్నాయి, పిల్లల సంబంధాలు ఉన్నాయి, అన్నదమ్ముల సంబంధాలు ఉన్నాయి. అది మనకు అనవసరమైన మీకు చెప్పి తీరాలి. అక్రమ సంబంధాలు ఉన్నాయో లేవా? కానీ దేవునితో సంబంధం అంట పరిశుద్ధమైన సంబంధం అండి. పరిశుద్ధమైంది ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంది ప్రియులరా. కనుక నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధమైన సంబంధం కలిగి ఉండుట. ఆ సంబంధానికే పిలిచాడు యోహాను మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి తిరగండి ప్రియులు. ఆయన పిలుస్తున్నాడు అండి మనల్ని. ఎందుకు పిలుస్తున్నాడు? ఒక సంబంధానికి పిలుస్తున్నాడు ఆయన. ఏంటా సంబంధము అని అంటే మొదటి కొరింథీ 1:9 ఒకసారి బిగ్గరగా చదవండి. మొదటి కొరింథీ 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. బిగ్గరగా చప్పలు కొట్టాలండి. ఆయన నమ్మదగిన వాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? పిలుస్తున్నాడంట. ఏం చేస్తున్నాడండి ఆయన? హీఈస్ కాలింగ్ టు అస్. ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు ఎందుకో తెలుసా? నువ్వు నాతో ఏం కలిగి ఉండాలో తెలుసా? సహవాస సంబంధం అని అన్నాడు. ఏంటంటే అది సహవాసం అన్న మాట ఎంత గొప్పదంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సాటి అయిన అది కారణంలో ఉంటుంది. సహవాసం అంటే అది సాటి అయిన సహవాసము. దాన్ని బ్రాకెట్లో పరిశుద్ధ సంబంధ సహవాసము. అందుకు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న యవ్వన బిడ్డ, ఈ రాత్రి వాక్యం వింటున్న తల్లి, ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరుడా, నువ్వు ఇంకా ఏ బంధాన్ని ఎవరితో కలిగి ఉన్నావు? శరీరాశలతో సంబంధం ఇంకా కలిగి ఉన్నావా? నేత్రాశలతో సంబంధాన్ని కలిగి ఉన్నావా? జీవపడంబాలతో సంబంధాన్ని కలిగి ఉన్నావా? అల్లరితో కూడిన ఆటపాటలతో సంబంధాలు కలిగి ఉన్నావా? కక్షలతో సంబంధాలు కలిగి ఉన్నావా? విమతములతో సంబంధాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే కామ వికారంతో సంబంధాన్ని కలిగి ఉన్నావా? వేషధారణతో సంబంధాన్ని కలిగి ఉన్నావా? ఈ లోకంతో శాపంతో పాపంతో ఇంకా సంబంధాన్ని కలిగి ఉంటే అమ్మ అది దేవునితో నిలబడటం కాదు, అది దెయ్యంతో నిలబడుట. వాడు అన్నీ ఉన్నాయని తీసేసుకుంటాడు, కానీ యేసయ్య మాత్రం నువ్వు అడగక ముందే అక్కర్లన్నీ తీర్చేవా. అలాంటి ఆయనతో ఈ రాత్రి మనందరి సంబంధము పరిశుద్ధ సంబంధంగా మార్చబడునుగాక. ఆ పరిశుద్ధ సంబంధము కావాలి అని అంటే ఎలాగయ్యా? అయ్యా ఆ సహవాసానికి నేను పిలుస్తున్నావు కాబట్టి రావాలనుంది. ఎలాగా నీ దగ్గరికి రావాలంటే ప్రార్థన ద్వారా. అమ్మ అనండి, ఎలాగండి? ప్రార్థన చేయటం, ఆయనతో సంబంధం కలిగి ఉన్నాం. త్రూ ప్రేయర్ లెట్ us హ్యావ్ హిజ్ ఫెలోషిప్. ఆయన సహవాసాన్ని ప్రార్థన ద్వారా కలిగి ఉంటాం కనుక రోజు మనం ఏం చేయాలంటే, అమ్మ ఏం చేయాలండి? ఈ 3 రోజులే కాదు, రోజు ఏం చేయాలండి? ప్రార్థన చేయటం ద్వారా ఏ సంబంధం కలిగి ఉంటామండి?
ప్రార్థన ఒక్కటే మనస్సులను కడిగేస్తుంది. ఆమెన్. ప్రార్థన ఒక్కటే ఊహల్ని చెడిపేస్తుంది. ఆమెన్. ప్రార్థన ఒక్కటే వచ్చే దురాలోచనలు అదివేస్తుంది. ఆమెన్. అందుకే ఆయన మనల్ని పిలుస్తున్నాడు. యోహాను సువార్త 15:15 ఇంకా ఆయన ఏమని పిలుస్తున్నాడో తెలుసా అండి? ఇందాకేమో సహవాసానికి పిలుస్తున్నాడట. యోహాను సువార్త 15:15 దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక ఎలా పిలుస్తున్నాడమ్మా? అందరు చెప్పండి, ఎలా పిలుస్తున్నాడండి? స్నేహితులని పిలుస్తున్నారు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్నేహాలు ప్రాణాలు ఇస్తాయండి అనండి. ఏమిస్తాయండి? ప్రాణం ఇస్తుందండి. అందుకే ఆయన మన స్నేహితుడుగా ఉండడానికి ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు కనుక దేవునితో ఇది మొదలుకొని రేయి మొదటి జామునే లేచి ప్రార్థించుదువుగాక, మధ్యాహ్న కాల సమయమందు ప్రార్థించుదువుగాక, సాయంకాల సమయమందు ప్రార్థించుదువుగాక. దావీదండి ద సెకండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశానికి రెండో రాజు దావీదు దినమునకు 7 మార్లు స్తుతించేవాడట. 3 మార్లు ఏం చేసేవాడండి? ఆయన ఉదయ సాయంత్రం మధ్యాహ్న కాల సమయంలో ఆయనకి ప్రార్థన చేసేవాడట. దినమునకు 7 మార్లు ఆయన ఏం చేసేవాడండి? స్తుతించేవాడు ప్రార్థన. అందుకే దావీదుకి దేవునితో ఏ సంబంధం కలిగి ఉందో తెలుసా? పరిశుద్ధ సంబంధం అండి. ఈ జీవితంలో ఒకే ఒకసారి రాంగ్ స్టెప్ వేసి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తప్పని తెలిసింది. దేవుని దాసుడైన నాతాను వచ్చి ప్రవక్త హెచ్చరిక చేశాడు. ఆ ఒక్క హెచ్చరిక అదే మొదలు అదే ఆఖరి. ఇక పాప సంబంధం కట్ చేసుకున్నాడు. చచ్చిపోయిన దాకా ఎవరితో ఏ సంబంధం కలిగి ఉన్నాడు తెలుసా? పరిశుద్ధ సంబంధం దావీదు దేవునితో కలిగి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునగాక. అందుకే దావీదు ఎంతగా హెచ్చించబడ్డాడో తెలుసా? కృపాక్షేమాలే ఆయన వెంట వచ్చాయి. ఆమెన్. ఇందాక పాస్టమ్మ గారు పాటలో పాడినట్టుగా ఆయన గిన్నె నిండి పొర్లి పారింది. ఆమెన్. ఆయన చివరికి దేవుని సన్నిధికి వెళ్ళి అంటాడు, ఏంటి ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడను? నా కుటుంబము కొట్టు చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మాట్లాడు. ఇలాగ నీవు నేను కూడా ఆశీర్వదించబడాలంటే మనం నిలిచి ఉండాలి. నిలిచి ఉండుట అంటే మొదట అర్థం ఏంటండి? పరిశుద్ధ సంబంధము కలిగి ఉండుట. ఈ దినానే ఈ రాత్రి ఆ సంబంధం కొరకు నువ్వే ప్రయత్నం చేయాలండి. ఎవరు ప్రయత్నం చేయాలండి? ఆధార్ కార్డులో మార్చాలంటే ఎవరు వెళ్ళాలి? ఏమ్మా చెప్పండి. ఎవరైతే మరి ఆశీర్వాదం కావాలంటే మరి మీరేంది నన్ను ప్రార్థన చేయమని, ఆమెను ప్రార్థన చేయండి, అయ్యగారిని ప్రార్థన చేయమంటావేంటి? చెప్పాలి, అడగాలి కూడా, మేము చెయ్యాలి కూడా. కానీ మాకంటే ముందు ఎవరు చేయాలి? అది ఆధార్ కార్డు నువ్వెళ్తేనే, నువ్వంటే అందరికీ ప్రేమే. కాదులేమ్మా నువ్వు ఇంట్లో కూర్చొని నేను మార్చుకొని వస్తానంటే ఆ మార్చి ఆయన ఏమంటాడు? చెప్పరే అమ్మా ఏమంటాడు? ఈ ఉన్నది ఎవరు ఆమెను బొట్టు అయ్యా ముందు అంటాడు. ఆ మనిషే నీ స్థితిగతులు, నీ అడ్రస్, నీ అక్షరం దోషం సరిచేయాలంటే, నీ ఫోన్ నెంబర్ సరిచేయాలంటే, నీ ఇంటి పేరు సరిచేయాలంటే అసలు పిలుసురా అన్న ఆ మనిషే అంటే, మరి దేవుడు అంట నీ బ్రతుకు మార్చాలంటే, నీ పరిస్థితులు మార్చాలంటే, నీకు ఆశీర్వాదం రావాలంటే, నీ శాపం పోవాలంటే, నీ దోషం పోవాలంటే, నీ ఇల్లంతా ఆశీర్వాదాలతో నింపబడాలంటే అసలు వ్యక్తిగా నీవే వచ్చుదువుగాక, అసలు వ్యక్తిగా నీవే మోకాళ్ళు ఉంచుదువుగాక. బ్యాంకులో డబ్బులు తీయాలంటే ఎవరు వెళ్ళాలి? వేయాలంటే నాకు ఇచ్చిన వేస్తా, తెనాలు తీసుకెళ్ళి. ఏమ్మా అయినా వేస్తానా? వెయ్యాలంటే నువ్వు రావాల్సిన పనిలే. ఎందుకో తెలుసా? వేస్తానో లేదు నీకేం తెలుసు. కానీ తీయాలంటే మాత్రం బ్రదర్ నువ్వు రావాల్సిందే. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, అడుగుడి మీకు. మరి తీయాలంటే మరి నువ్వు రాకుండా అమ్మ నువ్వు తీయమ్మ చేస్తుంది అమ్మగారు హృదయపూర్వకంగా. అయ్యగారు మీరు తీయండి. అసలు ఉందే అయ్యగారు. అందుకు ఆ త్యాగ కూడా ఈ రోజంతా గమనించా. మరి తీస్తే ఆయనకి తీయబడిద్ది. కానీ అప్పుడు వచ్చి అంటావు బాయ్ ఒక 10 రూపాయలు అంటావా? సీక్రెట్ అండి ఇది. నాకు సచిన్ టెండూల్కర్ అంటే భలే ఇష్టం అండి. ఆయన ఒక మాట అనేవాడు, మై సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఏంటంట? అబ్బా, ఆయన ఎనర్జీకి సీక్రెట్ బూస్ట్. కానీ దేవుడి దగ్గర నుంచి తెరవబడాలంటే సీక్రెట్ ఏంటో తెలుసా? యువర్ ప్రేయర్, నాట్ మై ప్రేయర్. నువ్వు ప్రార్థించుదువుగాక, నువ్వే ప్రార్థించుదువుగాక, నువ్వే ప్రార్థించుదువుగాక.
కరోనా టైంలో ఏం గీశారు? నిలబడటానికి ఏం గీశారు? కూర్చోవాలంటే ఏం గీశారు? ఆ టైంలో నాకు చాలా విచిత్రం అనిపించేది. అంత బారు నుంచోలేక జనమే చెప్పులు 2 పెట్టేవాళ్ళు, మనుషులు కూర్చునేవాళ్ళు ఇల్లాడ. అసలు ఎన్ని తెలివితేటలండి మనుషులుగా. అసలు ఏం పెట్టేవాళ్ళు అండి? రింగు గీసింది చెప్పుల కోసమా? ఏమండి, రింగు గీసింది చెప్పుల కోసమా? చెప్పులు ఆడబెట్టి ఆడ కూర్చున్నాడు మనిషి. నాకు అనిపించింది, ఏంద్ర బాబు వరుసగా చెప్పులు ఉన్నాయి అనుకున్నా. నాకు తెలియక ఫస్ట్ సారి, రెండోసారి అనిపించింది జనం తెలివైన వాళ్ళు, అబ్బాయి అదిగో ఆడ కూర్చున్నారు జనం. ఏమండి, ఇప్పుడు ఆశీర్వాదం ఎవరికి రావాలి? చెప్పరే. అందుకే అనేది చెప్పు తీసుకొని కొడతా అంటారు. అందుకే తెలుసా? అందుకే చెప్పు ముందు ఉంటుంది. ఎందుకంటే నువ్వు నిలబడకపోతే నిలబడింది ఎవరో తెలుసా? అది నాది, నువ్వు తీసుకుంటావు, చెప్పు తీసుకొని కొడతా అంటది. నా హృదయపూర్వకమైన వందనాలు చెప్తానండి. నీ ఆశీర్వాదం నీకే రావాలంటే నువ్వే ఇంట్లో మొదటి జాములు లేచి ప్రార్థించుదువు గాక. దేవుని మందిరంలో ఉన్న మేలు పొందుకోవాలంటే నువ్వే మొదటగా వచ్చి కూర్చుందువు గాక. నువ్వే దేవుని సన్నిధిలో చాపుదువు గాక. నువ్వే దేవుని సేవలో సహకరించుదువు గాక. నువ్వే నీ హృదయపూర్వకంగా అర్పించుదువు గాక. ఉదయకాల సమయంలో చెప్పాను, ఎంత చెట్టుకి అది. మరి నువ్వెంతగా మోకాళ్ళ నుంచి ఎంతగా ఈ సంబంధాన్ని మెరుగుపరుచుకుంటావో ఆ మెరుగుపరుచుకునే విధానం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. రెండో విషయాన్ని జ్ఞాపకం చేద్దామండి. నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే, వీటికి ఎన్నో రిఫరెన్సులు ఉన్నాయి ప్రియులరా. ఒకటి, పరిశుద్ధ సంబంధము కలిగి ఉండుట, నిలిచి ఉండుట. ఆయన పరిశుద్ధుడు గనక మీరును ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలంటే, మళ్ళీ దానికి ఇలా తవ్వుకుంటూ వెళ్తే చాలా వస్తాయి. ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలంటే, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడుగా. మరి అందుకని ఆయనతో మనం బంధం నిలబడాలి. ఆ బంధం ఏ బంధం అయితే నిలబడిద్దంటే వేషధారణ బంధం కాదు. ఏ బంధం తల్లి? పరిశుద్ధమైన బంధం. అందుకే ఆయన పిలుస్తున్నాడు మిమ్మల్ని, ఆయన సహవాసానికి పిలుస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన స్నేహితులని పిలుస్తున్నాడు. రా, ఆ పిలుపును కాపాడుకుందువుగాక. రెండవదిగా నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే నిరంతరము ఉండుట అనండి. ఎలాగండి? ఎలాగుండుట? ఆదివారం ఒక్కరోజు ఉండటం కాదండి. ఈ 3 రోజులు అయ్యగారు జూలై నెలలో పెట్టిన 3 రోజులు, ఈ 20వ వార్షికోత్సవం, మళ్ళీ 21వ వార్షికోత్సవం జూలై 3 రోజులు వస్తాలేంటి అంటాం కాదండి. లేకపోతే బుధవారంతో ఉండటం కాదు, శనివారం ఉండటం కాదు, క్రిస్మస్గా రావడం కాదు, లేకపోతే అయ్యగారు ఇంటికి వచ్చినప్పుడే కాదు, లేకపోతే నీకు సమస్య వచ్చినప్పుడే కాదు. ఉదయకాల సమయంలో చెప్పాను, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా పరిశుద్ధ సంబంధంలో 1 నెల కాదు, 2 నెలలు కాదు, నిరంతరము ఉండుట. ఎక్కడ? ఏ బంధంలో? అందరండి, ఏ బంధంలో? ఎంత విచారం అండి. గొప్ప గొప్ప వాళ్ళని చెప్పుకునే వాళ్ళ గురించి మనకు అనవసరమైన, మీకు అర్థం అవడానికి చెప్తున్నానండి. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మనకు అనవసరమే కానీ అర్థం కావాలిగా మీకు. తమిళనాడులో బాగా మంచి సినిమా యాక్టర్ ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే రజనీకాంత్. అమ్మ, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమ్మా చెప్పరే, ఎవరండి ఆయన? మాకు తెలియదు అన్నాడు. చూస్తారా? ఎవరైనా హీరోనేనమ్మా? రైట్, ఏదోలే, హీరోలే. ఇప్పుడు ఆయన గారికి 2 కూతురులే. ఆయన గారు ఒక కూతుర్ని ఇంకో సినిమా యాక్టర్కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ అబ్బాయి పేరు ఎవరికని తెలుసా? ఇవన్నీ ఎందుకు తెలియదు మనకి. ఇంకో ప్రశ్న ఉంటుందని చెప్పండి అమ్మ. నిర్గమాకాండం తర్వాత ఏంది? చూశారు ఎంత టక్ అని చెప్పి ఆ పిల్ల టక చెప్పిందండి. సరే కానివ్వండి. రజనీకాంత్ అల్లుడి పేరు ఏంటండి? ధనుష్. విచిత్రం ఏంటో తెలుసా? వాళ్ళిద్దరు ఎన్ని సంవత్సరాలు కాపురం చేశారు, ఇప్పుడు కలిసి ఉంటున్నారు. ఇడిపోయారా? అయ్యగారు ఈ అమ్మాయికి అవార్డు ఇస్తారు రేపు, ఖచ్చితంగా ఇచ్చేయండి. అమ్మ, అరే నాన్న రికమెండ్ చేసేళ్ళే, రికమెండ్ చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. లోక నాలెడ్జ్ ఉండాలండి. ఏది లేకపోయినా ఇందాక కూర్చున్నప్పుడు భలే సామెతలు వేశారు పెద్దయ్య గారు నాకు. ఏమి లేకపోయినానంటే వాళ్ళిద్దరి పేర్లు మనకు అనవసరంలే. నీకు ఒకటి ఉంది, నాకు ఒకటి, ఇద్దరం కలిసి గడ్డలు గీసుకుందాం అన్నాడంట ఒకడెవడు. ఏ తెలివి లేకపోయినా ఏ తెలివి ఉండాలి చెప్పరే? ఆ అమ్మాయికి ఉన్నది తెలివి అంతా ఉండాలండి. ఇప్పుడు వాళ్ళిద్దరు
వాళ్ళిద్దరు విడిపోయారా కలిసి ఉన్నారంటే ఈ రోజున ఏమైపోయారండి? వాళ్ళిద్దరు విడిపోయారు. నాకు అనిపించింది రజనీకాంత్ అంత పెద్ద హీరోగా సినిమాలో అందరిని కలిపాడుగా, మరి వీళ్ళిద్దరిని కలపలేదండి. రజనీకాంత్కి ఈ రోజున ప్రపంచంలో ఎంత పేరుందండి, భారతదేశంలో ఎంత పేరుందండి, కూతురు జీవితాన్ని నిలబెట్టుకోలేదుగా. అంటే నేను విమర్శించట్లేదండి, మనిషి అందుకే దేవుడు జీవితంలో ఉండి తీరాలి. ఎవరున్నా లేకపోయినా జీవితంలో ఎవరు ఉండాలండి? దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలి, నిరంతరం ఉండాలి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేస్తుంటారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతమంది పెద్దలు వచ్చారు, ఎంతమంది రాజకీయ నాయకులు, కానీ వాళ్ళు నిరంతరం కలిసి ఉన్నారండి? విడిపోయారండి. అందుకే అన్ని ప్రేమల కంటే ఉన్నత ప్రేమైన ప్రేమ ఏంటండి? పరిశుద్ధ జీవిత సంబంధం మాత్రమే నిరంతరము ఉంటుంది. ఆమేనండి. రెండవదిగా నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే ఒక రోజు కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, ఆదివారం కాదు, శనివారం కాదు, క్రిస్మస్ కాదు, ఈస్టర్ కాదు, 100 సంవత్సరాలు, ఎప్పుడైనా సరే దేవుడు 120 సంవత్సరాలు ఇచ్చిన నిరంతరము కూడా ఆ పరిశుద్ధ సంబంధములోనే జీవించుట, నిలిచి ఉండుట, ఇది సరి అయిన నిలిచి ఉండుట. అంటే ప్రియులరా, పరిస్థితులు వస్తాయి ప్రియులరా. గోర్లు పెరిగినాయి, గోర్లు కట్ చేసుకునే వాళ్ళు ఉన్నారా, ఏళ్ళు కట్ చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఏమ్మా ఏళ్ళు కట్ చేయవా? ఏమండి, ఏళ్ళు గోర్లు దేనికి పెరుగుతున్నాయి? ఏళ్ళకి అసలు పెరగకుండా ఏళ్ళనే తీసేస్తే పోలా? అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరండి. మరి మీరెందుకు మరి పరిశుద్ధ సంబంధంలో చిన్న కష్టం వచ్చిందని కష్టాన్ని తీసేసుకోక పరిశుద్ధ సంబంధాన్ని తీసేస్తున్నావేంటి? చిన్న నొప్పి వచ్చిందని, సమస్య వచ్చిందని, వేదన వచ్చిందని, నింద వచ్చిందని, కలవరం వచ్చిందని అసలు గోరుని తీసేయాల్సింది పోయి ఏం తీసేస్తున్నావండి? ఏళ్ళనే తీసేస్తున్నావు, పరిశుద్ధ జీవితాన్ని తీసేస్తున్నావే, దేవునితో విడిపోతున్నావే, ప్రార్థనతో విడిపోతున్నావే, భక్తిలో విడిపోతున్నావే. కాదమ్మా. రాని పెరగక మానవ గొడవల గోరుల్లాగా, కానీ మనం తుంచాల్సింది వేళ్ళు కాదు, ఏంటంటే గోరుల్నే. ప్రియులరా, మన జీవితంలో నిరంతరము జీవించాలండి. ఎంత కష్టం వచ్చినా దేవునితోనే నిలిచి ఉందము గాక. దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడేసారండి? సింహాల అమ్మ అందరారండి, సింహాల బోను అన్న మాట బైబిల్లో లేదు. ఉంటే నాకు చూపించండి. గొప్పగా చెప్పటంలా చేతులు జోడించి చెప్తున్నా. సింహాల గుహ అనండి ఏంటండి? బైబిల్ పండితులు రాశారు, బైబిల్లో లేదు, కానీ ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయండి. ఎందుకంటే చాట్ అంత ఫోన్ చేతిలోకి వచ్చింది. ఏ ఫోన్ అది? అదే స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్ అమ్మ. దీంట్లో అన్నీ తెలుస్తున్నాయి. కనుక అందరూ ఆసక్తి కలిగిన వాళ్ళు నిజంగా దానియేలు సింహాల గుహలో వేయబడ్డా, వేస్తే ఏ దేశంలో ఆ గుహ ఉంది, ఆ గుహలో అప్పుడు ఎన్ని సింహాలు ఉండేవి, ఈ రోజున ఆధారాలను మొత్తం బయటికి తీశారండి. తీస్తే దానియేలు నిజంగా సింహాల గుహలో వేసింది ఎక్కడంటే, ఇప్పుడు యుద్ధం ఆపట్ల ఎవరాళ్ళు? ఇస్రాయేల్ పక్కన ఇంకోటి ఉంది, ఏంటది? ఇరాన్ అనండి. ఏంటండి? ఇరాన్ దేశంలోనే దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడ వేసారండి? సింహాల గుహలో వేసారు. అదే ఒకప్పుడు బైబిల్లో ఉన్న దేశం, ఇప్పుడు మార్చారు దాన్ని ఇరాన్ అని. ఇప్పుడు ఆ దానియేలుని వేసినప్పుడట ఆ సింహాల గుహలో ఎన్ని ఉన్నాయంటే 323 సింహాలు ఉన్నాయంట. అమ్మ వింటున్నారా? ఎన్ని? ఒక్క సింహం వస్తేనే హలో బాగున్నాం అంటారు అమ్మ. ఎవరన్నా ఎవరు అంత ధైర్యం చేసేవాళ్ళు ఎవరు లేరు. 323 సింహాలు కలిగి ఉన్న గుహలోకి తీసుకొని వెళ్తే నోరు తెరిచినాయండి అయ్యి అనండి, నోరు తెరిచినాయండి. ఎందుకో తెలుసా? ఈయన సింహాల గుహలో పడేసే పరిస్థితి వస్తుందో ముందే తెలిసిన ఏం మానలా? ఆ మాట చెప్పండి, ఏం మానలా? ప్రార్థన మానల. ఇదే దేవునితో పరిశుద్ధ సంబంధం నిరంతరము కలిగి ఉండుట. కొట్టు చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. సింహాల గుహ అయిన 323 సింహాలు. ఇంకో విషయం చెప్తాను, బైబిల్ పండితులు అంచనా వేశారు, దానియేలు 323 సింహాలు కలిగిన గుహలో పడేసే టైంలో దానియేలు వయసు 70 అంట. ఎంతండి? 70 ఏళ్ల వయసులో 323 సింహాలను చూసిన అదర్లా బెదర్లు. ఎందుకో తెలుసా? ఏ సంబంధం ఉంది ఈయన గారికి? ఆ సంబంధం కూడా 1 రోజు 2 సంవత్సరాలు కాదు, 70 వచ్చినా సరే నిరంతరము కొనసాగుతున్నాడు. కనుక దేవుడు ఏ నూళ్ళు మోసాడండి? చప్పళ్ళు కొట్టరా మరి బిగ్గరగా. మనం కూడా లోకంలో ఏమైనా నోరులు తెరిచినా ఆ నోళ్లను నువ్వు కాదు మోయించాల్సిన, దేవుడే మోయించును గాక. అలా మోయించబడాలంటే మనం కూడా దేవునితో ఎలా జీవించాలండి? పరిశుద్ధంగానే. ఎలాగ? రెండవదిగా నిరంతరము అనండి. ఎలాగండి?
అనండి. ఎలాగండి? యోసేపుని తీసుకెళ్ళి అకారణంగా చెరసాలలో వేసిన దేవునితో సంబంధం ఆపేశాడా, కొనసాగించాడా? కొనసాగించాడు. అందుకే ఆ ఐగుప్తు దేశానికి ఏమయ్యాడండి ఆయన? ఫరో తర్వాత ఫరో అయ్యాడు. నువ్వు కూడా అమ్మ బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, చెరసాలు వచ్చింది, సింహాల బోనో లేత గుహో ఏదొచ్చిందో ఆగబాగు, దేవునితోనే నిరంతరము నడుచుదుముగాక, నిరంతరము నడుచుదువుగాక. యోబుకి కష్టాలు వచ్చినాయి, ఆరోగ్యం పోయింది, ఒకే రోజు కన్నబిడ్డలు పోయారు, ఆస్తిపాస్తులు పోయినాయి, కట్టుకున్న శ్రీమతో వచ్చి అంటది ఇంకేం భక్తి, చచ్చిపో అన్నా కూడా ఆయన దేవునితో నిరంతరం నడవటం ఆగాడా? ఆగలేదు. అందుకే 42 అధ్యాయంలో 1 కంటే 2 అంతల మేలు పొందుకున్నాడు. చప్పలు కొడు. ఈ ఉపవాస కూడికల ద్వారా 2 అంతల మేలు పొందుకుందువుగాక. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాలండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలలో అంజూరపు చెట్లు, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనిలోని పైరు పంటకి రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, ఈ మాట అందరూ వినండి, నేను యెహోవా యందు ఇదే నిరంతరము జీవించుట. చప్పలు కొట్టండి. లేవని ఆగిపోబాకు. ఎందుకో తెలుసా? అన్నీ ఆయన తప్పక మళ్ళీ నీకేం చేస్తాడండి? ఇస్తాడు. ఆగిపోబాకు. ప్రభు నేను ఆగను, సాగిపోదునుగాక. పరిస్థితులు మారిన దేవునితో సంబంధం నేను ఆపనయ్యా, నిరంతరము కొనసాగించుకొందునుగాక. కొనసాగించి తీరాలండి. అప్పుడే దాని అర్థం ఏంటంటే నిలిచి ఉండుట. అనండి ఎలాగండి? ఎలాగండి? చెప్పండి ఎలాగండి? కనుక ఆగిపోబాకండి, దయచేసి ఆగిపోబాకండి. ఏదైనా రాని ప్రభువా, ఒక మాట నేర్చుకోండి. ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకే జై, ఏం చేస్తావో జై అనండి. నేనేం చేస్తానమ్మా, నేనేం చేయలేదు. ఈ మాట అంటే చిన్నప్పుడు మా నాయనమ్మ గారు నేర్పారండి. మేము కూడా 3 అక్కయ్యలు, 2 అన్నదమ్ములు, ఇంట్లో లాస్ట్ అండి నేను. నాకు కూడా 3 పాపలు, 2 అబ్బాయిలు. చిన్నప్పుడు ఇంట్లో లాస్ట్ నేను, మా అన్నయ్య ప్రైవేట్కి వెళ్ళేటప్పుడు మా ఇంటి నుంచి 200-300 అడుగుల దాకా ఒక ఇల్లు ఉండేది కదా, పెద్ద పెద్ద చెట్లు, శ్మశానం లాగా ఉండేది. వెళ్ళేటప్పుడు ప్రైవేట్కి బాగానే వెళ్ళేవాళ్ళం 6 గంటలకు, ఎందుకంటే వెళ్తురు ఉండేదిగా. రాత్రిపూట ప్రైవేట్ ఇడిచిపెట్టంగానే ఏడకు రాగానే నేను ఆగిపోయేవాడిని, మా వాడు ఆగిపోయేవాడు అన్నయ్య. ఎందుకంటే ఆడ చీకటి ఉండి ఆడ చెట్లు ఊగుతూ ఉంటే గుండెల్లో లబ్బడబ్బు అని అసలు కాలు పడేది కాదు మాకు. ఎవరైనా పెద్దోళ్ళు వస్తుంటే వాళ్ళ వెనకాల సాటికి వెళ్ళి, మీరు కూడా చేస్తుంటారు ఈ పనులు. ఒకరోజు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, పావు గంట అరగంట అయిపోయేది. అప్పుడు తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మా నాయనమ్మ ఉండేది కర్ర పెట్టుకుని దగ్గరగా, వెళ్ళేటప్పుడేమో తొందరగా వెళ్తున్నారు, వచ్చేటప్పుడేమో ఆలస్యంగా వస్తున్నారు, ఏంటరా కాదని 2 వేసింది. 2 వేయంగానే మా అన్నయ్య వెంటనే నోరు తెరిచి నా పరిస్థితి అన్నాడు. ఏది వెళ్ళేటప్పుడు బాగా, వచ్చేటప్పుడు ఆడక రాగానే ఏమవుతుందో మాకు భయం వేస్తుంది అనగానే అప్పుడు దగ్గర కూర్చోబెట్టి మా నాయనమ్మంది దగ్గర కూర్చోబెట్టి చెప్పిన మాట, ఎక్కడైతే భయం అనిపిస్తుందో గట్టికి ఇద్దరు ఇలాగ అనంటారు. అనగానే ఏమనాలి నాయనమ్మ అంటే అప్పుడు ఆమె చెప్పిన మాటే ఈరోజు కూడా అంటానే ఉంటానండి నేను. ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకే జై, ఏం చేస్తావో జై అనగానే ఇక భయం ఉండదా నాయనమ్మ అనగా అని చూడండి రా అంది. 2వ రోజు 6 గంటలకు వెళ్ళిపోయాం, 8:30కి విడిచిపెట్టారు, వస్తున్నాము. నాకంటే భలే పిరికోడు మా అన్నయ్య, వాడు అక్కడి నుంచే స్టార్ట్ చేశాడు. ఇది ఏంటది చెప్పండి, ఏంటది? యేసుక్రీస్తుకే జై అనగా నాకు తుళ్ళిపోయి జై అన్నదే కూడా. అంతే 2 అంగళ్ళు ఇంట్లోకి వచ్చి పడ్డామండి. అప్పుడు మా నాయనమ్మ అంటది, యారా యేసు రక్తం బాగా పనిచేసినట్టుందే. నాయనమ్మ నెంబర్ 1గా పనిచేసింది నాయనమ్మ. ఈ రోజు కూడా వాస్తవం ఒప్పుకొని తీరాలండి. రాత్రి 2:30కి రైల్వే స్టేషన్కి వచ్చామండి తెనాలి. ట్రైన్ 2:35కి రావాల్సింది 3 గంటలకు వచ్చింది. ఆ టైంలో మేము వచ్చేటప్పుడు నేను ఆ అబ్బాయి, మమ్మల్ని ఇంకొక అబ్బాయి ఉన్నాడు, స్కూటీ మీద డ్రాప్ చేయడానికి వస్తే 2 కిలోమీటర్లు మేమున్న ఇంటికి ఆ రైల్వే స్టేషన్కి రావాలంటే 2.5 కిలోమీటర్లు ఉంటుంది. వచ్చేటప్పుడు మనిషి కనపడలేదండి.
నేను వెనకాల కూర్చున్నా, నడిపే అబ్బాయి, ఆ అబ్బాయి వీడియో తీసే అబ్బాయి మధ్యలో కూర్చున్నాడు. వెనకాల కూర్చొని నేనేమంటున్నాను, వాళ్ళు విన్నారు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకే జై. ఏం చేస్తావో? ట్రైన్ ఎక్కి క్షేమంగా మీ దగ్గరికి వచ్చాం మేము. వెళ్ళేటప్పుడు కూడా అదే పని మాకిక. అందుకే ఊరూరా తిప్పుతున్నాడు అండి దేవుడు మమ్మల్ని. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా చేతులు జోడించి చెప్తాను, యేసులోనే సంరక్షణ, యేసులోనే ఆనందము. భయపడబాకండి పరిస్థితులు చూసి. హల్లెలూయా. భయపడే పరిస్థితి అయితే ముఖస్తు చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఈ స్థలం కాదు, ఈ ఊరు కాదు. పెద్దయ్య గారు వచ్చి ఎన్ని బాధలు పడ్డారు. ఈ పెద్దయ్య గారితో పాటు చిన్నయ్య గారు వచ్చి ఎన్ని పస్తులు ఉన్నాడు, నేను సాక్ష్యం విన్నాను. నాకంటే మీరే బాగా తెలుసు. దేనికి భయపడలా. అందుకే ఈ రోజున దేవుడు ఎంత గణపరుస్తున్నాడు అండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునో కలిగి ఉందురుగాక. నెంబర్ 3, మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే, నిలిచి ఉండుట అంటే మూడో అర్థం చెప్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి ప్రియులుగా. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో మూడవ అర్థాన్ని చూపిస్తాను. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు ఏ ప్రకారం అంటే నిలిచి ఉన్న ప్రకారము మీరును అన్న ఆజ్ఞల్లో గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. చేతులుండి బాగి స్తోత్రం చెప్పండి. మూడవదిగా నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే ప్రేమను కలిగి ఉండుట. అమ్మ ఏం కలిగి ఉండుట? అమ్మ అందరూ చెప్పండి, ఏం కలిగి ఉండుట? అమ్మ కొంచెం ప్రేమగా చెప్పండి. ఒక వ్యక్తి అన్నాడట, నేను ఎంత ప్రేమిస్తున్నాను తెలుసా అన్నాడంట. అంటే ఇప్పుడు మాటలో ప్రేమ ఉందా, కోపం ఉందా? చెప్పరే, ఏముంది? ప్రేమించేవాడైతే ఎలాగంటాడు? చెప్పరేమ్మా. ఏమ్మా అమ్మ ఎట్టుంటుంది అది? ఎట్టుంటుంది? ఎట్టుంటుంది? నేను ఇందాక గదివినట్టు ఉంటుందా? ప్రేమలో గదమాయించడం ఉండదండి. మరి ప్రేమలో ఏముంటుంది? బతివులు ఆడుకోవటం అండి. ప్రేమలో ఏముంటుంది? పోగొట్టుకోవటం అండి. ప్రేమలో ఏముంటుంది? కన్నీళ్లు కార్చడం అండి. ప్రేమలో ఏముంటుంది? యేసుప్రభు వాళ్ళ రక్తం చివరి బొట్టు వరకు కార్చటం అండి. ప్రేమలో ఏముంటుంది? ముళ్ళ కిరీటాన్ని ధరించటం అండి. ప్రేమలో ఏముంటుంది? 39 కొరడా దెబ్బలు భరించటం అండి. ప్రేమలో ఏముంటుంది? ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబట్టం అండి. ప్రేమలో ఏముంటుంది? ప్రక్కలో బల్లెపు బోటు భరించడం అండి. ప్రేమలో ఏముంటుంది? ఆయన సమాధిలో నుండి 3వ దినాన నీ కొరకు నా కొరకు తిరిగి లేవటం. అందుకే ప్రేమ మరణమంతా బలమైనది. కొట్టు 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 చప్పలు పడబెగర దేవునామాని మహింపరుద్దాం. అందుకే నిలిచి ఉండుట అంటే ఏం కలిగి ఉండాలండి? మనం ప్రేమ కలిగి ఉండాలండి. మానవుని ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80. అయినను వాటి వైభవము ఆయాసం దొక్కే. ఏం ప్రయోజనం మరి? 70 బాగా తింటే 80. అయినా సరే ఏమొస్తుందంటే మనిషికి ఆయాసం దొక్కు. అందుకే మనుషులు 2 పోట్లాడుతూనే ఉంటారు. మంచిది అమ్మాయి కాసేపు అంటది, మళ్ళీ పోట్లాడిద్ది. ఆయాసం దుఃఖం అండి. ఈ ఆయాసం దుఃఖంలో ప్రేమ లేని జీవితాలు ఎందుకండి? నా చేతులు జోడించి దీనంగా అందరిని అభ్యర్థిస్తూ ఉన్నాను, ప్రేమ కలిగి బ్రతుకుదాం, ప్రేమ కలిగి జీవించుదామండి. ఈ లోకంలో వీళ్ళు వాళ్ళు అది ఇది ఏమీ లేదండి. మనందరం దేవుని భిక్షతో పుట్టిన వాళ్ళం. ఉదయకాల సమయంలో చెప్పా, చిన్న పేపర్ మీద, వైట్ పేపర్ మీద చిన్న పెన్నుతో చుక్క పెడితే ఎంత చిన్న చుక్కగా ఉంటుందో అంత చిన్న చుక్కే అమ్మ కడుపులో గర్భసంచిలో నేనైనా నువ్వైనా పడ్డామండి. ఆ చిన్న చుక్కని దేవుడు అని ఊదేస్తే ఎటుపోయేవాళ్ళం. కానీ ఆ చిన్న చుక్కను దేవుడు జాగ్రత్తగా గర్భసంచిలో వేసి 1/4 అంగుళం, 2 అంగుళాలు, 3 అంగుళం, నెలపిండ, 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు పాపగా బాబుగా డిజైన్ చేసి ఈ రోజున అన్నీ ఇచ్చాడంటే ఏం కలిగి ఉండడానికో తెలుసా? అనండి, ఏం కలిగి ఉండడానికండి? దేవుడు ఆ చుక్కను కాపాడితే 9 నెలలు నువ్వు కడుపులో తన్నిన నిన్ను తట్టుకుంది తల్లి. ఎలాగో తెలుసా? ప్రేమతో తట్టుకుంది ఆవిడ. భూమి మీద కింద పడ్డ దగ్గర నుంచి నాన్న నిన్ను ప్రయోజకుడిగా చేసిందాకా, ఆయన నీకు ఒక జీవితం ఇచ్చిందాకా, నీకు ఫీజులు కట్టి అన్ని పెట్టి బట్టలు ఇప్పించి ఆయన భుజాల మీద ఎందుకు ఎలా పెంచాడో తెలుసా? అమ్మ అనండి, ఎలాగా? ప్రేమతో పెంచాడండి. జీవితం చాలా చిన్నదండి.
అందుకే జీవించినంత కాలం ఏం కలిగి ఉందుముగాక. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేము. కానీ ఎవరిని క్రియలు వాని వెంట వచ్చునో అది లెక్క. ఆ క్రియే మొట్టమొదటి క్రియ, చిట్ట చివరి క్రియ, మధ్యస్థపు క్రియ, ఏదైనా ఒకటే క్రియ ఉండాలి. ఆ క్రియ పేరే ప్రేమ అనండి. ఏంటంటే అది ప్రేమే. బైబిల్ చెప్తుంది నిలిచేవి 3 అంట. ఏంటవి? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అనండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చప్పలు కొట్టవా మరి బిగ్గరగా? బైబిల్ చెప్తుంది చూడవలసిన పని లేదు. కొరింథీయులకు రాసిన పత్రికల్లో పౌలు అంటాడు, ఘనఘన మోగించు తాళము వంటి వాడనైనను ప్రేమ లేకపోతే వ్యర్థుడనే. మనుషుల భాషలతో మాట్లాడిన, దేవదూతల భాషలతో మాట్లాడిన ప్రేమ లేకపోతే వ్యర్థుడనే. అక్కడ ఒక మాట భలే ఆశ్చర్యం అనిపిస్తుంది, నాకైతే భయం కూడా వేస్తుంది. ఏంటో తెలుసా? కాల్చబడడానికి నా శరీరాన్ని ఇచ్చిన ప్రేమ లేకపోతే, అబ్బా ఏం మాట్లాడిన మాట. ప్రేమే 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 అన్నిటినీ తాళుకొనును. ప్రేమ తొందరపడదు, ప్రేమ డంబము లేనిది, ప్రేమ మత్సరము లేనిది, ప్రేమ ఉప్పొంగనిది అనండి. ఏం లేనిది? ప్రేమను కలిగి ఉండటమే నిలిచి ఉండుట. ఆ నిలిచి ఉండుటనే యేసుప్రభు అన్నారు, నా యందు నిలిచి ఉండు. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. ప్రేమ చూపించటానికే యేసు లోకానికి వచ్చాడు, చెప్పడానికి రాలా ఆయన అనండి. ఈ ప్రేమ గురించి చెప్పడానికి రాలా ఆయన, చూపించడానికి వచ్చి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి అనండి. చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చూపించేవాళ్ళు ఒక్కలే. ఆయన పేరు నజరేయుడైనా చాతలతో చూపించడానికి వచ్చాడండి. వ్యభిచారం మందు పట్టబడిందండి, అందరూ కొట్టేస్తున్నారు. కానీ యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? జీవితంలో ఊహించలా, ప్రేమతో పిలిచాడు. ఏమని? అమ్మా బా. ఒక్క మాటతో బతుకు మార్చేసుకుందండి. అప్పటిదాకా ఎంతమంది తిట్టుంటారో, చేతులు చూపించుంటారు, అబ్బా అసలు నువ్వు మనిషివా, అసలు బస్సువా, మార్పు లేదా, ఇంకనన్నా మారవా, పిల్లలు పెద్ద అయిన తర్వాత మారవా, ఏం మారవా అన్నీ అని ఉంటారు. కానీ మార్పు రాలా. కానీ యేసుప్రభు 2 అక్షరాల ప్రేమతో పలికాడు, అమ్మా నిన్ను ఎవరేం చేయలేదా, నన్ను ఎవరేం చేయలేదా. ఎందుకంటే ఆ అమ్మ అన్న మాటతోనే హృదయం మారిపోయింది. యేసుప్రభు అన్నాడు, నేను కూడా ఏం చేయనమ్మా అంటూ ఎంత ప్రేమతో అన్నాడు తెలుసా? అమ్మా ఇక్కడ నుంచి ఆ పని చేయబాకమ్మా. ఇంకెవరైనా చేస్తారండి అసలుగా అంత ప్రేమతో చేతి? ప్రేమ కలిగి ఉందుముగాక. ఈనాడు మనిషికండి అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ ఏమి లేవు అనండి. ఏమి లేవండి. బైబిల్ చెప్తుంది అంత్య దినములలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని రాసింది. కాబట్టి నేను చల్లార్చుకుంటున్నానండి. ఉఫ్ ఉఫ్ అనబాకు. చల్లారిపోతుందని బైబిల్ రాసింది, కానీ నువ్వేం చేసుకోవాలి? దాన్ని వేడి చేసుకోవాలండి, ఆరిపోకుండా చూసుకోవాలి. ఏమండి? దీపం ఆరిపోకుండా చూసుకో, ప్రేమ ఆరిపోకుండా చూసుకో. ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది. ప్రేమ అన్నిటికీ మూలమా. బైబిల్ ఇంకో మాట భలే ఆశ్చర్యం కలిగిస్తుంది. దర్శనాలన్నా నిలిచిపోతాయట, భాషలన్నా నిలిచిపోతాయట, వాటికి అర్థాలు చెప్పడమైనా నిలిచిపోతాయి, కానీ ప్రేమ నిలిచిపోదు. చప్పలు కూడా చప్పలు కూడా చప్పలు కూడా చప్పలు కూడా దగ్గరగా ఉన్నాను. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్పి ముగింపులోకి వచ్చేస్తా, జాగ్రత్తగా వినండి ప్రియులను. ఒక బాగా ఎండాకాలం అంట, ఒక ఇంటికి మిట్ట మధ్యాహ్నం పూట 3 వ్యక్తులు వచ్చి కాలింగ్ బెల్ నొక్కుతున్నారండి. ఆ ఇంట్లో వయసులో పెద్ద ఆవిడ, వాళ్ళ భర్త ఏమో ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి లోపల టీవీ పెట్టుకొని చూస్తా కూర్చున్నాడు. ఆ ఇంటి కాలింగ్ బెల్ నొక్కగానే ఈ వయసులో పెద్ద ఆవిడ లేచి వస్తానా అనుకుంటా తలుపు తీసిందట. 3 ఎవరో ఏమో పరిచయం తెలీదు. అడిగిందంట, ఎవరయ్యా ఇంత ఎండను పడి వచ్చారు? సరే ఎవరోలే, ముందు లోపలికి రండి, మంచినీళ్ళు ఇస్తాను తాగుతా, మీరెవరో ఎందుకు వచ్చారో చెప్తారు అనగానే ఆ 3 మధ్యలో కూడా అన్నాడట, అమ్మా మేము అలా రాం, మా 3లో ఎవరినైనా పేరు పెట్టి ఒక్కడనే పిలిస్తే ఒక్కళ్ళం వస్తాం, మా పేర్లు చెబుతాం గుర్తుపెట్టుకో. వీడి పేరేమో ఆరోగ్యం, వీడి పేరేమో ఐశ్వర్యం, నా పేరేమో ప్రేమ. ఏంది సోజ్యంగా ఉంది ఆమె అనుకుంటుందండి.
అసలు ముక్కు ముఖం తెలియపోయి ఎండను పడొచ్చు నీళ్ళు ఇస్తాం రారా బాబు అంటే వాడేమో ఆరోగ్యం అంట, వీడేమో ఐశ్వర్యం అంట, వీడేమో ప్రేమ అంట, ఎవరన్నా ఒక్కడే వస్తానంటున్నారు. ఎందుకు వచ్చిన బాధ ఏంటి? ఆగండి ఆగండి ఆగండి, ఏదో తికమ్మ మీరు ఏదో తేడాగా ఉన్నారని మా ఆయన్ని అడుగుతా అని చెప్పి వెళ్ళింది ఆ లోపలికి. ఆయన ఆ ఊరు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయి ఉద్యోగం అంతా రిటైర్ అయిపోయి కాలు చాపుకొని టీవీ చూస్తుంటే వెళ్ళిపోయి అయ్యా ఎవరో ముగ్గురు వచ్చారు, కుర్రోళ్ళు బాగానే ఉన్నారు, చూస్తానికి అది తేడాగా మాట్లాడుతున్నారు. లోపల రమ్మంటే అట్లా రారంటే 3 పేర్లు చెప్పారు. ఏం చెప్పారని టీవీ కట్టేసాను. ఒకటి పేరేమో ఇది చెప్పారయ్యా ఆరోగ్యం, ఇంకోటి పేరేమో ఏదో చెప్పారు ఐశ్వర్యం, ఇంకోటి పేరేమో ప్రేమ అంట. కనుక ఎవరైనా ఒక్కడిని పిలిస్తే వస్తారంట. కనుక నేనేమనుకుంటున్నానంటే ఐశ్వర్యాన్ని పిలుద్దాం, డబ్బులు ఇస్తారేమంటుంది ఈవిడే. అప్పుడు ఆయన అన్నాడట, ఐశ్వర్యం ఏం చేసుకుంటావు, నేను రిటైర్ అయినప్పుడు లక్షలు వచ్చినాయి కదా, బంగారం కొన్నా, అపార్ట్మెంట్ కొన్నా, పొలాలు కొన్నాను కదా, ఈ వయసులో నీకు నాకు కావాల్సింది ఆరోగ్యం, కనుక ఆరోగ్యాన్ని పిలుపు అంటున్నాడు ఈయన. ఆమంటుంది, ఇప్పుడు నీ వయసు ఎంత? 70, నా వయసు ఎంత? 60. ఇప్పుడు రేపో మాపు ఆరోగ్యం వచ్చినా మళ్ళీ ఎల్లుండికి సాయంత్రానికి జ్వరమో దగ్గు, మన బతుకులు అట్లాంటివి అయ్యా. కనుక మనం పోయిన పిల్లలు బాగుంటారు, ఏం పిలుద్దాం అండ్రే, ఏం పిలుద్దాం? మళ్ళీ టీవీ రిమోట్ పక్కన పెట్టి నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదే. ఈ వయసులో ఎవరి జీవితాలు వాళ్ళ పిల్లలు మనల్ని చూడరు, మనవాళ్ళు మనల్ని చూడరు, కోడలు చూడరు, అల్లుళ్ళు చూడరు. ఈ వయసులో నీకు నేను నాకు నువ్వు గనక మన ఇద్దరికి ఎంత డబ్బులని ఎంతమంది ఉన్నా ఏం కావాలి మనకి? బాగా మైండ్కి ఎక్కించి ఆరోగ్యాన్ని పిలువ అనగానే కాసేపు ఊ కొట్టి మళ్ళీ వెనక్కి తిరిగి అందంట, ఏం వద్దయ్యా పెద్దోడికి 3 ఆడపిల్లలు పుట్టారుగా, కనుక ఎవరిని పిలుద్దాం? ఐశ్వర్య పిలుద్దాం అంటే వీళ్ళిద్దరికి తెగట్ల అరగంట పోటాడుకుంటున్నారండి ఇద్దరు. వంట చేస్తున్న పెద్ద కోళ్ళు ఇని అంటది, అత్తమ్మ ఒకసారి ఇటు వస్తావు అనగానే ఆగాగు, పెద్ద కోళ్ళు పిలుస్తుంది. లోపలికి అనగానే ఏంటి గొడవ మామయ్య గారికి మీకు అనగానే అన్నీ చెప్పేసిందట. అప్పుడు కోళ్ళు అందట, అత్తమ్మ చిన్నదాన్నో పెద్దదాన్నో చెప్తా. ఏంటమ్మా అనగానే మీకు ఇంత వయసు వచ్చినా మీకు మామయ్య గారి మధ్య ఏమి లేదో తెలుసా? ఏమి లేదో తెలుసా? కొంచెం పెద్దగా చెప్పండి. ఏమి లేదు మీ ఇద్దరి మధ్య? ఏమే మీకులా గట్టిగా ఒప్పుకుంది. అప్పుడు కోళ్ళు అందట, ఐశ్వర్యం వద్దు, ఆరోగ్యం వద్దు, వెళ్ళి ఎవరిని పిలు? ప్రేమను పిలువ అనగానే మొక్క ఎంతలావు చేసుకొని వెళ్ళింది. ఎంతలావమ్మా? ఎంతలావు చేసుకొని వెళ్ళింది. ఈయన టీవీ పెట్టు, ఏంటి ఆరోగ్యాన్ని అని అంటున్నాడు. ఎవరు అనగానే ఎట్ట తిప్పి ఆరోగ్యం లేదు, ఐశ్వర్యం లేదు. కోడల పిల్ల ఎవరిని పిలవమంది? ప్రేమను పిలవమంది. ఆగనంగానే అన్నాడు, పో పిలుచుకోపో అన్నాడట. ఆ డోర్ దగ్గరికి వెళ్ళంగానే ముగ్గురులో అయ్యా మీలో ప్రేమ అంటే ఎవరు అనగానే మధ్యలో బట్టలు సర్దుకుంటూ ఒక అడుగు ముందలకేసి, నేను మై సెల్ఫ్, మై నేమ్ ఇస్ లవ్, నేనే ఆ ప్రేమను అనగానే నువ్వు వంట లోపలరా అనగానే ఈ ప్రేమ అడుగు తీసి అడిగైపోతుంటే ఇటు పక్కన్న ఆరోగ్యం ప్రేమ చేతిలో చెయ్యేశాడంట, ఇటు పక్కన్న ఐశ్వర్యం కూడా ప్రేమ చేతిలో చెయ్యేసి ముగ్గురు లోపలికి వచ్చేస్తున్నారంట. అప్పుడు ఆమె అంటుందట, ఆగండి, మాట అంటే మాట మీద ఉండాలి. ఇందాకేమన్నారు? ఎవరినన్నా పిలిస్తే ఒక్కడనే అన్నావు, ఇప్పుడే 3 కలిసి వస్తున్నారంటే ప్రేమ మాట్లాడతల్లా. ఆరోగ్యం ఐశ్వర్యం చేతులేసి గట్టిగా ప్రేమను కౌగులించుకొని అన్నారట, ప్రేమ ఎక్కడుంటే మేమిద్దరం అక్కడే ఉంటాము, ప్రేమను విడిచి మేము ఉండలేము. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ప్రేమే నజరేయుడైన యేసండి. యేసుంటే నీకు ఆరోగ్యమే, యేసుంటే నీకు ఐశ్వర్యమే, యేసుంటే నీకు అన్ని సమృద్ధే. ఆయనతో పాటు అన్నీ వచ్చునుగాక, ఆయనతో పాటు అన్నీ కలుగునుగాక. కనుక నిలిచి ఉండుట అంటే ఏమి కలిగి ఉండుట? ప్రేమ కలిగి ఉందుముగాక. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, ఇక ముగింపులోకి వచ్చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. ఇక ముగింపులోకి వచ్చేసానండి, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 4వ అర్థం 8వ అధ్యాయం 31వ వచనం. 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు అందరు వినండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే చాలండి. 4వదిగా నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే వాక్యమును పోలి నడుచుట అనండి. ఏమి నడుచుట? పోలి నడుచుట. నాకండి 2 బాబులు అని చెప్పాను కదా, పెద్దోడు ఇప్పుడు బాగా పెద్దోడు అయిపోయాడు నాకంటే. వాడు చిన్నప్పుడు ఇప్పుడు పాస్టర్ గారి దగ్గర ఉన్న
ఆ బైక్ నా దగ్గర, గ్లామర్ నా దగ్గర ఉండేది. ఆ తీసుకొచ్చిన కొత్తలో వాడు అప్పుడు 8th 7th మొత్తానికి ఐడియా లేదు. వాడు ఆ టైంలో నేను బైక్ ఎట్లా ఎక్కుతున్నానో వాడు కూడా నేను లేనప్పుడు ఎట్టనేవాడు. నేను ఇట్ట లాక్ తీసేసి ఎట్లా ఎక్కేవాడినో, తర్వాత ఈ కూలింగ్ గ్లాస్ పెట్టేవాడినో, సమ్మర్ అయితే క్యాప్ పెట్టేవాడినో, టీ షర్ట్ వేసేవాడిని. వాడు కూడా సేమ్ అట్టగా టీ షర్ట్ వేసి ఏం పెట్టి క్యాప్ పెట్టి మళ్ళీ ఏం పెట్టి స్పెట్స్ పెట్టి సేమ్ అట్లాగే చేసేవాడు. తర్వాత ఇప్పుడున్న చిన్నోడు, వాడికి చాలా చిన్నపిల్లవాడు, వాడు కూడా ఇప్పుడు ఏం చేస్తాడంటే నాకులాగా ఇప్పుడు బైకులు పోయినాయి అందరికీ. ఏంటో తెలుసా? ఫోన్లు. ఇప్పుడు యాపిల్ ఫోన్ అట్ట చూడంగానే దాని పాస్వర్డ్ మొత్తం తీసేస్తాడు వాడు. నేను అట్ట చూస్తాను అట్ట దాన్ని అంటాడు. ఈ ట్యాబ్ పట్టుకుని ఇలాగ అంటాడు, మైక్ పట్టుకుని పాట ఎలా పాడతాడు అలా పాడతాడు. అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరు ఇలాగ చేస్తారండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వాళ్ళు ఎవరిని పోలి ఏం చేస్తున్నారు అనండి? ఏం పోలి? తండ్రిని పోలండి. మరి మందిరానికి వస్తున్న నీవు, బాప్తిసం పొందిన నీవు, బల్లలో చేయి వేస్తున్న నీవు, ఉపవాస కూడికలకు వస్తున్న నీలో ఏది వాక్యపు పోలిక? ఆదివారం ప్రసంగం, శనివారం ప్రసంగం, ఎలాంటి బయట నుంచి పిలిపించిన వారి ప్రసంగం, పెద్దయ్య గారి ప్రసంగాలు, అమ్మగారి ప్రసంగాలు అన్నీ ఏది వాక్య పోలిక నీలో? నిజంగా తండ్రిని ప్రేమించిన కుమారుడైన, తల్లిని ప్రేమించిన కుమార్తె ఇక వాళ్ళైతే అసలు చెప్పలేం. అమ్మలాగా చిన్నప్పుడే కట్టేసిద్ది. ఏంటది చూసారా? అమ్మలాగా వంట దగ్గరికి వెళ్ళిపోయి ఇలా తిప్పేస్తా ఉంటుంది. ఏంటది? ఇక చెప్పాల్సిన పనులు. అమ్మను ప్రేమించిన కుమార్తె నాన్నను ప్రేమించిన కుమారు ఎలాగ పోలి నడుస్తారో దేవుని పిల్లలమైన మనం కూడా దేన్ని పోలి నడవాలండి? అందరూ చెప్పండి, ఏం పోలి నడవాలండి? ఇది నిలిచి ఉండుట. వాక్యాన్ని పోలి నడుచుదుముగాక, వాక్యాన్ని పోలి నడుచుదుముగాక. మనుషులను కాదండి పోలి నడవాల్సింది, వాక్యాన్ని పోలి నడవాలి. అనండి దేన్నండి? వాక్యమే అన్నిటికీ ఆధారం. ఆమెన్. మీకు సంగతి చెప్పి 5వ పాయింట్ చెప్పి ప్రార్థన చేస్తాను. మనం చదువుకున్న పొద్దున ఈ రాత్రి ఏ సువార్త? యోహాను సువార్త. అమ్మ ఏ సువార్త? ఈ సువార్తలోనే నా యందు నిలిచి ఉండు. ఇప్పుడు ఈ యోహాను సువార్త రాసిన వ్యక్తికి వాక్యం అంటే ఎంత ప్రేమోనండి. వాక్యం అంటే ఎంత ప్రేమ అంటే నా వైపు చూస్తూ వినండి. యోహాను చేత దేవుడు బైబిల్లో యోహాను సువార్త రాయించాడు, 3 పత్రికలు రాయించాడు, చివరి పుస్తకం ప్రకటన గ్రంథం కూడా రాయించాడు. జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త తెరవంగానే మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేంతో ప్రారంభించబడిందో తెలుసా? ఆదియందు. మత్తయి సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త తెరవంగానే వాక్యం కనపడదు. దేవుడు వాళ్ళకిచ్చిన తీర్మానం వేరు. కానీ యోహాను సువార్త తెరవంగానే మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదియందు. దీన్ని పక్కన పెట్టండి. రెండవదికి యోహాను చేత దేవుడు ఎన్ని పత్రికలండి? 3 పత్రికలు రాయిస్తే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందో తెలుసా? జీవవాక్యము అనండి. ఏ వాక్యం అండి? సువార్త తెరంగాల్లో ఏముంది? ఆదియందు వాక్యము. పత్రిక తెరంగాల్లో ఏముంది? జీవవాక్యం. దీన్ని పక్కన పెట్టేయండి. ఇక ఆఖరి పుస్తకం యోహాను చేత దేవుడు ఏం రాయించాడు తెలుసా? ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం తెరవంగానే మొదటి అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది దేవుని వాక్యము. అమ్మ ఏ వాక్యం అంట? అక్కడ ఆగండి, నా వైపు చూసి జవాబు చెప్పండి. సువార్తలో ఏమన్నాడు? వాక్యము. పత్రికలో ఏమన్నాడు? జీవవాక్యము. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? దేవుని వాక్యం. చప్పట్లు కొట్టరా బిగ్గరగా? చప్పట్లు కొట్టాలి. సువార్త నుంచి పత్రిక నుంచి ప్రకటన గ్రంథానికి వాక్యపు విలువ పెంచాడా తగ్గించాడా? మనం కూడా ఉపవాస కూడికలకి రోజు ఆయుష్ పెంచుతున్నప్పుడు వాక్యాన్ని పోలి నడుచుట్లో మనం విలువ పెంచుదుముగాక. అది నిలిచి ఉండుట. వాక్యాన్ని పోలి నడవాలండి. వాక్యానుసారంగా మనం నడిచినప్పుడట అది నిలిచి ఉండుట. ఎలాంటి నిలిచి వాళ్ళని దేవుడు ఏదడిగినా ఇవ్వగలడు. ఆమేనంటే బిగ్గరగా. అందుకే పౌలు ఊరకి నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారం మీరు ప్లీజ్ ఫాలో మీ. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, కొత్త కారు కొన్నాడు. వాడికి అంత డిఫరెంట్గా ఉండాలని ఆలోచన. వెనకాల స్లోగన్ ఏమని రాశాడు తెలుసా? డోంట్ ఫాలో మీ, ఫాలో జీసస్ అన్నాడు. ఏంటది?
డోంట్ ఫాలో మీ, ఫాలో. వెనకాల వెరైటీకి రాశాడు, భలే రాసేవారు అనగానే నేను ఎప్పుడు వెరైటీ రా అంటున్నాడు. డోంట్ ఫాలో మీ అంటే వెనకాల కార్లు వెళ్తాయి కదా, బళ్ళు వస్తాయి కదా. చాలా ఆశ్చర్యంగా రాశాడు, సువార్త ఇదిపించేసాడు వాడు. నన్ను వెంబడించొద్దు, ఎవరిని వెంబడించండి. ఆ టైంలోనే మనసు ఎట్టి వెళ్ళిపోద్ది, యేసు వైపు వెళ్ళిపోద్దండి. మనం కూడా ఇలాగ యేసును పోలి నడిచి ఉందుముగాక. 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేసేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని అమ్మా? 4. ఒకసారి రిపీట్ చేయండి. నిలిచి ఉండుట అంటే అర్థం పరిశుద్ధ సంబంధం కలిగి ఉండుట. 2 నిలిచి ఉండుట అంటే అర్థం నిరంతరము ఉండుట. 3 నిలిచి ఉండుట అంటే అర్థం ప్రేమను కలిగి ఉండుట. 4 నిలిచి ఉండుట అంటే అర్థం వాక్యాన్ని పోలి నడుచుట. దేవునికి స్తోత్రం చెప్పండి. 5వది ఆఖరిది యోహాను మొదటి పత్రిక. యోహాను మొదటి పత్రిక ఇది చదివి ప్రార్థన చేసేసుకుందాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనాన్ని చదవండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, అందరూ వినండి, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడగా ధైర్యము కలిగి ఉండునట్టు మీరు ఆయన యందు ఏముండుడి. అందరి దగ్గరికి చెప్పండి, ఏముండుడి. నిలిచి ఉండుడి అనండి. ఏంటది? నిలిచి ఉండుడి, నిలిచి ఉండుడి. ఇప్పుడు నిలిచి ఉండేవాళ్ళు, నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముగా ఉండడానికి నిలబడాలి. గనక దీనికి ఒక పేరు పెడదాం. నిలిచి ఉండుట అంటే రాకడకు సిద్ధపడి ఉండుట అంటే దేనికండి? మళ్ళీ పైనుంచి వస్తాను. ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలో తెలుసా? రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలంటే దేవునితో ఏ బంధం ఉండాలి? పరిశుద్ధ సంబంధం. రాకడకు సిద్ధపడాలంటే నిరంతరము ఉండాలి. 2వ పాయింట్. రాకడకు సిద్ధపడాలంటే 3 ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. రాకడకు సిద్ధపడి ఉండాలంటే 4 ఏం పోలి నడవాలి? వాక్యాన్ని పోలి నడవాలి. ఇదే ఫైనల్. టోటల్గా నిలిచి ఉండుట అంటే రాకడకు సిద్ధపడి ఉండుట. దేవునికి స్తోత్రం చెప్పండి. ట్రైన్ రాబోతుంది అని అనౌన్స్ చేశారు, ఇంకా రాలా. ఏం చేస్తావు ఈ లోపు? నువ్వు ఇంటికి వెళ్ళి వస్తావా? అయ్యి బాబో, అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. రాత్రి మాకు 3 అయినా సరే అలర్ట్గా ట్రైన్ వస్తుందని ప్రకటన చేశారు. మాది B2 ఎక్కడ ఆగుతుందో బాక్స్లో కూడా పడుతుంది. ట్రైన్ ఇంకా రాలా. మేము అక్కడ చూసాం యాప్లో, అది ఇంకా చుండూరులోనే ఉంది. అంటే ఇంకా 10 నిమిషాలు పట్టింది. అయినా బ్యాగులన్నీ వేసుకొని ఆ అబ్బాయి నేను చేతిలో ఫోన్ పట్టుకొని B2 దగ్గర నిలబడ్డామండి. ఎందుకు? ఏమవుతుంది? కూర్చోవచ్చుగా, ఆగద్దు మనకు అసలుకి. ఎంత టోళ్ళు అయినా సరే, ఎందుకంటే అది 1 నిమిషమే ఆగేది, 2 నిమిషాలే కదా ఆగేది. ఎక్కేవాళ్ళు ఉంటారు, దిగే ఉంటారు. కనుక ముందుగానే ఏం చేయబడాలి? రాకడ ఇంకా రాలా, రైలు ఇంకా రాలా. అయినా ఏం చేసాం మేము? మీరేం చేస్తున్నారు? సిద్ధపడుతున్నారు. కనుక ఒక రైలు రాకుండానే ప్లాట్ఫారం మీద అన్ని సిద్ధం చేసుకొని ఉన్నావే, రాకడ కూడా రాబోతుంది. కనుక నువ్వు కూడా నిలబడాలి. దానికి స్తోత్రం చెప్పండి. నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. బుద్ధి కలిగిన కన్నికలు నిలబడ్డారా, పడుకున్నారండి? 5 నిలబడ్డారు. పెళ్లి కుమారుడు ఇంకా రాలా. పెళ్లి కుమారుడు వస్తున్నాడు. హో, ఆ ట్రైన్ కానీ మనకి అడ్వర్టైజ్మెంట్ వినపడ్డట్టుగా వినపడింది. ముందుగానే లేచారు, సిద్ధపరచుకున్నారు, దీపాలు వెలిగించుకున్నారు, వెలుగుతున్నాయో లేదో చూసుకుంటున్నారు, వస్తున్నాడో లేదో చూస్తున్నాడు. మనం కూడా పట్టాల వైపు చూసినట్టుగా సిద్ధపడ్డారండి. కానీ బుద్ధి లేని కన్నికలు ఇంకా ఏం చేస్తున్నారు? అసలు నిలబడే సంగతి దేవుడు ఎరుగు. ఇంకా ఏం చేస్తున్నారు? నిద్రపోడు. పెళ్లి కుమారుడు రావటం అయింది, వెళ్ళిపోయి అప్పుడు లేచి అప్పుడు నిలబడుతున్నారు. ఇంకెవరు ఉంటారు? ఇక ఆశీర్వాదాలన్నీ పోయినాయి అమ్మా. కనుక నిలబడి ఉండుట అంటే అస్సలు అర్థం ఏంటంటే దేని కొరకు? దేని కొరకండి? రాకడకు సిద్ధపడి ఉందుముగాక. దగ్గరికి చెప్పండి, రాకడ కొరకు సిద్ధపడి. ఈ భక్తికి అర్థం పొద్దున్న చెప్పినట్టుగా దేనికి సిద్ధపడాలండి? అందరు చెప్పండి, దేనికండి? నేను ఒక ఊరు వెళ్తేనండి, ఇలాగే ట్రైన్ బుక్ చేశారు. అయ్యగారు నాకు చేసినట్టుగా ఒక రోజల్లా వాకింగ్ చెప్పిన తర్వాత ఒక కుర్రోడిని పెట్టారు మాకు. ఆ కుర్రోడు అప్పుడు నేను ఒక్కడనే వచ్చాను. మీ ఏరియానే, ఇక్కడ
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పక్కన చందపర్రు వచ్చా. పాలకొల్లు ట్రైన్ ఎక్కాలి. 7-8 సంవత్సరాల క్రితం నా బ్యాగ్ పట్టుకున్నట్టు ట్రైన్ వచ్చింది. ఆ సీట్ ఏదో చూశాడు, బ్యాగ్ పైన పెట్టాడు. ఇదేనన్న సీట్ అన్నాడు. నేను కూర్చున్న తర్వాత ట్రైన్లో నుంచి బయటకు వచ్చి కిటికీ దగ్గర ఇంకా టైం ఉంది మాట్లాడుతున్నాడు. అన్న భలే చెప్పారన్న, వాక్యాలు భలే ఉన్నాయన్న, పాటలు బాగున్నాయన్న, వచ్చే సంవత్సరం కూడా మీరే రావాలన్న అనగా నేనన్నాను, రాకడ ఆలస్యం అయితే అలాగే వస్తలే తమ్ముడు అన్న. అమ్మ ఏమన్నాను? అప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? రాకడొస్తే వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారన్న, మీరు రండి కోటాలు పెట్టుకుందాం అన్నాడండి. ఏంటది? అందరికి అర్థమైందా మీకు? ఆ అబ్బాయి ఏమన్నాడు? అన్న భలే చెప్పారన్న, వచ్చే సంవత్సరం కూడా మీరే రావాలి. దానికి నేనేమన్నాను? రాకడ ఆలస్యం అయితే అలాగ వస్తాను. వాడేమన్నాడు దానికి? రాకడ వస్తే వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు కానీ నువ్వు రాన్న కోటాలు పెట్టుకుందాం అన్నాడండి వాడు. అస్సలు కోపం వచ్చింది, బాధేసింది. అస్సలకి ఏం చేయాలి వీడిని అసలుకి నేను? అంటే రాకడొస్తే ఆడు వెళ్ళడు, నన్ను వెళ్ళనీడు అంటే వాడికి ఏం కావాలి మళ్ళీ? కోటాలు కాదు. నేను అన్నారు పనికి మళ్ళీ పో ఇక్కడి నుంచి అన్నాడు. వాడికి పాప తెలియక అన్నాడు. ఏందన్న తప్పేమని మాట్లాడాను అంటాడు మళ్ళీ. మళ్ళీ అప్పుడు నేను సేవ కూడా తొందరపట్టు ఎందుకు లేని దగ్గర తీసి, నాన్న నీకు తెలియదు ఇంకా రక్షణ పొందినట్లేవు, అసలు ఈ భక్తి అంతా రాకళ్ళు ఎత్తబట్టడం కోసం. అరే అదన్నా అట్టయితే ఇల్లు అన్నాను రాబాకలే అంటున్నాడు మళ్ళీ. అంటే అప్పుడు కూడా రాడంటాడు, అప్పుడు కూడా రాడంట వాడు. ప్రియులరా, ఈ కడవరి దినాల్లో అన్నిటికీ సిద్ధపడుతున్నాం కానీ దేనికి సిద్ధపడలేదు మనం? దయచేసి నా చేతులు జోడిస్తాను. ఈ రాత్రి రాకడొస్తే మనం సిద్ధపడుదుముగాక. బుద్ధి లేని కన్నికలుగా ఉండొద్దు. అందరం కలిసే వచ్చామండి. బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి కలిగిన 10 మంది కలిగిసే వచ్చారు. కానీ బుద్ధి లేదు అన్నది ఎక్కడ డివైడ్ అయ్యారంటే సిద్ధపాటు లేదు వాళ్ళల్లో. కనుక మనందరం సిద్ధపాటు కలిగి ఉందుముగాక. ఈ బల్బ్ వెలగాలంటే దీనికి ఎప్పుడు లోపల ఏముంటుంది అమ్మ? ఏంటది? ఈ అమ్మాయి భలే నిజాలు చెబుతుందండి. వైరు ఉండిద్దంట. ఓరు బాబు, రాజమండ్రి రోజు కొత్త విషయాలు నేర్చుకొని వెళ్తున్నానండి. వైరే ఉంటుంది తల్లి, నీకు వెళ్తున్నారు. తెనాల్లో కూడా వైర్లో ఉంటాయి అమ్మాయి. ఆ వైర్లో ఏమి ఉండాలి ఎలగాలంటే? అయ్యి బాబో, నేను ఎలుగుతే అన్నానమ్మాయి. ఇప్పుడు ఎలగాలంటే లైట్లో ఏముండాలి? కరెంట్ ఉండాలి. లైట్ ఉంది కానీ ఒక వ్యక్తి భలే కట్టించాడట బిల్డింగు. ఆ ఫారిన్ నుంచి కూడా లైట్లు తెచ్చాడంట. కానీ ఇంట్లో ఏమి లేదో తెలుసా? కరెంట్ లేదు. ఏం ప్రయోజనం? అది రాకడకి సిద్ధపడాలంటే అస్సలైన కరెంటుతో మనం బంధం కలిగి ఉండాలి. ఆ నిత్యము వెలిగే కరెంటు, ఆ నిత్యము వెలుగే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన అన్నాడు, నేను లోకానికి వెలుగు. కొత్త చప్పలు కూడా దగ్గరగా దేవునామాన్ని మహిమపరుద్దాము. ఆ లోకం అనేక వెలుగై ఉన్న నిత్యమైన వెలుగుతో మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలండి. ఏమై ఉండాలి? ఏమై ఉండాలండి? ఎయిర్టెల్ వాడు అంటున్నాడు, మీరు ఆడికి వెళ్తే మీ వెంటే మేము అంటున్నారు వాళ్ళు. ఎవరాళ్ళు? ఎయిర్టెల్. పొద్దునుంచి ఒకటే బాధ, అయ్యగారిని అడుగుతున్నా, ఇక్కడ అసలు రావట్లేదయ్యా కనెక్షన్, నాకు ఇక్కడ లైవ్ కూడా రావట్లేదంటే ఏమైందోనండి అని అంటున్నారు. మరి ఇదివరకు హచ్ సిమ్ కార్డు ఉండేది, మీకు ఎవరికైనా తెలుసా బ్రదర్? హచ్ అడ్వర్టైజ్మెంట్లో హచ్ సిమ్ కార్డు ఉంచి కింద ఏముండేది ఎవరికైనా తెలుసా? అరే భలే గుర్తుపట్టారండి. తెల్ల బొచ్చుకొక పిల్లలు ఉండేది. వాడి కింద రాసేవాడు, మీ వెంటే నేను ఉంటా అంటది. అది ఏంటది? బొచ్చుకొక పిల్ల. అంటే ఎట్టుపోయినా కూడా ఇది మేము వెంటే ఉండదంటే అర్థం ఏంటంటే మీరు ఎట్టుపోయినా కనెక్షన్ సిగ్నల్ బాగా ఉంటుంది అని అర్థం అవటానికండి. మరి ఒక్క సిమ్ కార్డోడికి అంత తెలివి ఉంటే అమ్మ నిత్యము మనం వెళ్ళేది ఎక్కడికో తెలుసా? ఇక్కడైతే ఎక్కడికో 80-70, కానీ మన నిత్య నివాసం ఎక్కడ కాదు, అక్కడ. కొట్టు 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 కొట్టు. అక్కడికి వెళ్ళాలంటే నిత్యమైన వెలుగైన యేసుతో మనం ఒక్కరోజు కాదు నిరంతరము మనము బంధం కలిగి ఉందుముగాక.
ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఆయన అంటాడట, మీరు నా యందు నిలిచి ఉండుడి. యోహాను సువార్త 15:4 మీరు నా యందు నిలుచుంటే నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను. ఆయన కానీ మన వెంటే ఉంటే ఇక ఏది కొదువు లేదు. కొట్టు, చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు. సమస్యలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి, ఇబ్బందులన్నీ పోతాయి, దురాత్మలన్నీ పోతాయి, రోగాలన్నీ పోతాయి, నిందించే వాళ్ళు పోతాయి, సమస్తం వెళ్ళిపోనుగాక. ఆయన మనతో ఉండునుగాక, ఆయన మనతో ఉండునుగాక. లేచి నిలబడదాం, ఎందుకంటే నా యందు నిలిచి ఉండు. లేచి నిలబడండి. ప్రభువా, నీ యందు నిలిచి ఉంటాను, నా యందు కూడా నీవే నిలిచి ఉందువుగాక.